వద్దు ఝాన్సీ, నువ్వు భయపడకు. సంజయ్ గొంతులో కోపం, పశ్చాత్తాపం కలిశాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమకోసం నువ్వు భయపడకూడదు. నా రాజకీయాల వల్ల నీకు హాని జరగనివ్వను. నేన్నీకు మాటిచ్చాను కదా, నేను నీకోసం రాజకీయ బంధనాలను వదులుకోవడానికి సిద్ధమయ్యాను. కాని నా బాధ్యత నిన్ను, నీ గ్రామాన్ని కాపాడటం. ఆ క్షణంలో సంజయ్ తన ప్రేమకు ఉన్న చివరి పరీక్షను గుర్తించాడు. తన ప్రేమ రహస్యంగా ఉంటే ఝాన్సీపై ఈ దాడి కొనసాగుతూనే ఉంటుంది. ఈసారి అతను కేవలం మంత్రిగా కాదు, ఝాన్సీకి ప్రేమికుడిగా, ఆమె గ్రామానికి అండగా బహిరంగంగా నిలబడాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సంజయ్ ఎవరికీ చెప్పకుండా తన అధికారిక వాహనంలో అంటే ఈసారి మీడియా దృష్టిని ఆకర్షించడానికి పోలీసు బందోబస్తుతో గణపురం చేరుకున్నాడు. అతని వెంట కేవలం నమ్మకమైన అశోక్ మాత్రమే ఉన్నాడు. సంజయ్ నేరుగా ఝాన్సీ ఇంటికి వచ్చాడు. అక్కడ ఇంకా నరసింహారెడ్డి పంపిన కొందరు అనుచరులు, మీడియా కెమెరాలు గుమిగూడి ఉన్నాయి. సంజయ్ కారులోంచి దిగగానే వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అతను నరసింహారెడ్డి అనుచరుల వైపు సూటిగా చూశాడు. అతని కళ్లలో కేంద్రమంత్రి అధికారం మరియు ప్రేమికుడి ఆగ్రహం కనిపించాయి. నేను కేంద్రమంత్రి సంజయ్ని, సంజయ్ గంభీరంగా ప్రకటించాడు. ఎవరు మాటిమాటికి ఈ గ్రామంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారో నాకు తెలుసు. నరసింహారెడ్డిని ఇప్పటికే సస్పెండ్ చేశాను. ఇకపై ఆయన కాని, ఆయన అనుచరులు కాని ఈ గ్రామానికి వచ్చి ఏ ఒక్క వ్యక్తిని బెదిరించినా రాజకీయ జీవితం పోతుంది. సంజయ్ నెమ్మదిగా ఝాన్సీ ఇంటివైపు నడిచి వెరండాలో భయంతో వణుకుతున్న ఆమె తల్లి నాగలక్ష్మి దగ్గర నిలబడ్డాడు. అతను ఝాన్సీ వైపు తిరిగాడు. ఆమె కళ్లల్లో ఇంకా భయం, ఆశ్చర్యం ఉన్నాయి. సంజయ్ మైక్ తీసుకుని మీడియానుద్దేశించి ఒక చారిత్రక ప్రకటన చేశాడు. మీడియా మిత్రులారా, ఈ దేశం మొత్తం మా బంధం గురించి మాట్లాడుతోంది. అవును, నేను ఝాన్సీని ప్రేమిస్తున్నాను. ఆమె కేవలం ఒక పేదింటి అమ్మాయి కాదు, ఈ దేశ రాజకీయాలు మార్చగల నిజాయితీకి ప్రతీక. ఈ గ్రామం, ఈ కుటుంబం నా జీవితంలో ముఖ్యమైన భాగం. ఝాన్సీ ఈ గ్రామానికి, ఈ పిల్లలకు ఎలా అండగా ఉందో అలాగే ఈ గ్రామానికి అండగా నిలబడతాను. ఈ గ్రామంలోని ఏ ఒక్క వ్యక్తిని బెదిరించినా అది కేంద్రమంత్రిని బెదిరించినట్లే అవుతుంది. నా ప్రేమకు, నా రాజకీయ లక్ష్యానికి ఝాన్సీయే మార్గదర్శకం. సంజయ్ బహిరంగంగా ఝాన్సీకి మద్దతివ్వడం చూసి నరసింహారెడ్డి అనుచరులు వెంటనే ఆ ప్రదేశం నుండి పారిపోయారు. ఝాన్సీ సంజయ్ వైపు గౌరవం మరియు ప్రేమతో చూసింది. అతను తన ప్రేమను, తన జీవితాన్ని ఆమె కోసం పణంగా పెట్టాడు. సంజయ్ ప్రేమకు, రాజకీయ సంస్కరణకు అడ్డంకులు సృష్టించే శక్తులపై బహిరంగ యుద్ధం ఇక్కడ మొదలైంది. సంజయ్ బహిరంగ ప్రకటన చేసిన తర్వాత అతని రాజకీయ జీవితంలో భూకంపం వచ్చింది. అతని నిర్ణయం దేశమంతటా చర్చనీయాంశమైంది. ఒకవైపు యువత, సామాన్య ప్రజలు సంజయ్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. మరోవైపు అతని కుటుంబం, పార్టీ పెద్దలు అతనిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. సంజయ్ తల్లి రాజేశ్వరిదేవి ఈ చర్యను కుటుంబ పరువు తీయడంగా భావించింది. ఆమె పార్టీ అధిష్టానం ద్వారా సంజయ్పై ఒత్తిడి పెంచింది. పార్టీ పెద్దలు సంజయ్ని పిలిపించి తీవ్రంగా మందలించారు. సంజయ్, నీకు విచక్షణ లేదా? నీ వ్యక్తిగత ప్రేమ కోసం పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నావు. నీ వారసత్వ రాజకీయ మద్దతును వెంటనే కోల్పోతావు. నువ్వు వెంటనే ఆ అమ్మాయిని వదిలిపెట్టి మీడియాకు ఈ పుకార్లను ఖండించు అని ఒక సీనియర్ నాయకుడు హెచ్చరించాడు. సంజయ్ ఆ ఒత్తిడిని ఎంతగా తట్టుకోవడానికి ప్రయత్నించినా అతని చుట్టూ ఉన్న రాజకీయ వ్యవస్థ మొత్తం అతన్ని బలవంతంగా ఝాన్సీ నుండి దూరం చేయాలని చూసింది. అతన్ని ఏకాకిని చేశారు. ముఖ్యమైన ప్రభుత్వ సమావేశాలకు పిలవలేదు. అతని అధికారిక పనులకు సహకరించలేదు. ఈ ఒత్తిడితో సంజయ్ తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నాడు. తాను ప్రేమించినందుకు, నిజాయితీగా ఉన్నందుకు శిక్ష అనుభవిస్తున్నట్లు అనిపించింది. ఒకరోజు రాత్రి సంజయ్ తన క్యాంపు కార్యాలయంలో ఒంటరిగా కూర్చున్నాడు. అతని మనసులో ప్రేమ మరియు రాజకీయ బాధ్యత మధ్య తీవ్ర సంఘర్షణ జరుగుతోంది. రాజకీయాలు తన ప్రేమను నిలవనీయట్లేదని, ఝాన్సీని తనతో ఉంచుకుంటే ఆమె కూడా ఈ రాజకీయ హింసలో బాధపడుతుందని సంజయ్కి అనిపించింది. తాను ఈ సిస్టంను మార్చలేనని, తన పదవిని వదులుకుంటే తాను, ఝాన్సీ ఇద్దరూ ప్రశాంతంగా ఉండవచ్చనని అతను భావించాడు. సంజయ్ వెంటనే తన వ్యక్తిగత కార్యదర్శి అశోకును పిలిచి తన రాజీనామా లేఖను సిద్ధం చేయమని ఆదేశించాడు. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి ఝాన్సీతో కలిసి సామాన్య జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు. రాజీనామా లేఖపై సంతకం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో సంజయ్ ఝాన్సీకి ఫోన్ చేశాడు. ఝాన్సీ, నువ్వు భయపడకు. నేనొక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. ఈ రాజకీయాలు మనల్ని విడదీయాలని చూస్తున్నాయి. నేను ఈ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇకపై మనం హాయిగా, ప్రశాంతంగా జీవించవచ్చు సంజయ్ నిస్సత్తుగా చెప్పాడు. సంజయ్ నిర్ణయం వినగానే ఝాన్సీ గుండెవేగం పెరిగింది. కాని ఆమె వెంటనే తేరుకుంది. ఆమె సంజయ్ని ప్రేమించింది అతని అధికారం కోసం కాదు, అతని నిజాయితీ కోసం. అతనిప్పుడు పారిపోవాలని చూడడం ఆమెను తీవ్రంగా నిరాశపరిచింది. మీరు ఆపండి సార్. ఝాన్సీ కంఠంలో కోపం, దృఢత్వం ఉన్నాయి.
మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పారు. మీ ప్రేమ నా శక్తిగా మారుతుందని చెప్పారు. ఇప్పుడు ఈ చిన్న ఒత్తిడికి మీరు పారిపోవాలని అనుకుంటున్నారా? ఇది పారిపోవడం కాదు ఝాన్సీ, నిన్ను కాపాడుకోవడమే నా బాధ్యత. నిజమైన కాపాడడం ఇదేనా? మీరు రాజీనామా చేస్తే అది మీ ఓటమే అవుతుంది. అది మీ కుటుంబానికి, మీ ప్రత్యర్థులకు విజయమవుతుంది. అప్పుడు వారు నిన్ను వదిలేసి నన్ను ఒంటరిదాన్ని చెయ్యరు అనుకుంటున్నారా? వారు నన్ను మీ బలహీనతగా చూస్తారు. మీరు పారిపోతే మీకోసం పోరాడిన నిజాయితీ కూడా అవమానమవుతుంది. ఝాన్సీ గొంతు మరింత బిగ్గరగా, స్పష్టంగా వినిపించింది. మీ ప్రేమను నిరూపించుకోవడానికి నేను మీకు సవాలు విసిరాను. ఆ సవాలు, పదవిని వదిలి పారిపోవద్దు. పదవిలో ఉండి పోరాడండి. మీ అధికారాన్ని ఉపయోగించి మార్పును తీసుకురండి. అది కేవలం నాకోసం కాదు, ఈ దేశంలోని నాలాంటి వేల మంది కోసం. మీరు పదవిలో ఉంటేనే మన ప్రేమ నిజమైన శక్తిగా మారుతుంది. మీరు మంత్రిగా ఉండి పోరాడాలి. ఝాన్సీ మాటల్లో పదును, ఆమె ఆశం సంజయ్ని కదిలించాయి. ఆమె కోరింది కేవలం తనను కాదు, తన ద్వారా సిస్టమ్ సంస్కరణను. సంజయ్ నెమ్మదిగా రాజీనామా లేఖను పక్కన పెట్టాడు. ఝాన్సీ ఇచ్చిన కొత్త సవాలు అతనిలో యుద్ధ స్ఫూర్తిని రగిలించింది. తన ప్రేమను, తన పదవిని ఉపయోగించి ఈ రాజకీయ యుద్ధాన్ని గెలవాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. ఝాన్సీ మాటలతో సంజయ్ తన మంత్రి పదవిని వదులుకునే ఆలోచనను పూర్తిగా విరమించుకున్నాడు. ప్రేమను నిరూపించుకోవడానికి పారిపోవడం కాదు, పదవిలో ఉండి పోరాడటమే సరైన మార్గమని అతను గ్రహించాడు. సంజయ్ తన రాజకీయ శక్తులన్నిటినీ ఏకం చేసి తన కుటుంబం, ప్రత్యర్థులు సృష్టించిన ఒత్తిడికి ఎదురు నిలిచి తన ప్రేమనో, ఆశయాన్ని ప్రపంచానికి బహిరంగంగా చాటి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. సంజయ్ తన క్యాంపు కార్యాలయంలో ఒక ముఖ్యమైన పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈసారి ఆ సమావేశానికి కేవలం రాజకీయ రిపోర్టర్లు, ఎడిటర్లు మాత్రమే కాకుండా గణపురం నుండి ఝాన్సీ మరియు ఆమె తల్లి, గ్రామంలోని ఇతర ప్రజలను కూడా తీసుకురమ్మని సంజయ్ ఆదేశించాడు. ఇది కేవలం ప్రకటన కాదు, ప్రజాస్వామ్యానికి, నిజాయితీకి ఒక చారిత్రక సాక్ష్యం. పత్రికా సమావేశం మొదలైంది. మీడియా కెమెరాలు, లైట్లు హోరెత్తుతున్నాయి. సంజయ్ ఝాన్సీ పక్కన కూర్చుని సభికులనుద్దేశించి మాట్లాడ్డం ప్రారంభించాడు. ఝాన్సీ ప్రశాంతంగా కాని స్థిరమైన చూపులతో కూర్చుంది. మిత్రులారా, నేను మిమ్మల్ని ఒక కేంద్ర మంత్రిగా లేక ఒక వారసత్వ రాజకీయ నాయకుడిగా సంబోధించడం లేదు. నేను మిమ్మల్ని ఒక సామాన్య యువకుడిగా, ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్న ఒక పౌరుడిగా సంబోధిస్తున్నాను. సంజయ్ గంభీరంగా మొదలుపెట్టాడు. అతను మొదట గణపురంలో జరిగిన సంఘటనలు, ఝాన్సీ ధైర్యం, తరువాత తను పదవిలో ఉండి చేసిన అభివృద్ధి పనులు, తన కుటుంబం నుండి వచ్చిన ఒత్తిడి గురించి స్పష్టంగా వివరించాడు. నరసింహారెడ్డి అవినీతి గురించి, ప్రత్యర్థి పార్టీలు ఝాన్సీని ₹1,00,00,000తో కొనడానికి ప్రయత్నించడం కూడా బహిరంగంగా వివరించాడు. నా ప్రేమ గురించి, నా వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో ఎన్నో అవాస్తవాలు ప్రచారమయ్యాయి. అవును, నేను ఝాన్సీని ప్రేమిస్తున్నాను. మా ప్రేమను నా హోదా, నా కుటుంబం నుండి వచ్చిన ఒత్తిడి, నా ప్రత్యర్థుల బెదిరింపులు ఆపలేకపోయాయి. ఇది కేవలం ఒక యువకుడి ప్రేమ కాదు. సంజయ్ ఝాన్సీ వైపు ప్రేమగా చూసి ఆమె చేయి పట్టుకుని వారిద్దరి కలయిక లక్ష్యాన్ని ప్రకటించాడు. మా ప్రేమ ఈ దేశ రాజకీయాలకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. నేను వారసత్వ రాజకీయాన్ని, ఝాన్సీ పేదరికాన్ని మరియు నిజాయితీని సూచిస్తుంది. మా కలయిక దేశంలోని ప్రతి పేద పౌరుడికి, ప్రతి నిజాయితీపరుడైన యువకుడికి ఒక సందేశం. మీరు మీ కష్టాన్ని, నిజాయితీని వదులుకోవాల్సిన అవసరం లేదు. సిస్టమ్ను మార్చగలిగే శక్తి మీ ప్రేమలో, మీ నిబద్ధతలో ఉంది. మా ఇద్దరి కలయికతో మేము రాజకీయాల్లో సంస్కరణ తీసుకురావాలనుకుంటున్నాం. ఈ రోజు నుండి నా ప్రతి నిర్ణయం, నా ప్రతి పథకం కేవలం అధికార కేంద్రాల నుండి కాకుండా పల్లెటూరి పేదరికం నుండి, ఝాన్సీ నిజాయితీ నుండి ప్రభావితమవుతాయి. మా ప్రేమ నిజమైన అభివృద్ధికి, పారదర్శక పాలనకు మార్గదర్శకంగా ఉంటుంది. అనంతరం ఝాన్సీ మాట్లాడడానికి మైక్ అందుకుంది. ఆమె చిన్నగా నవ్వి తన గంభీరమైన కంఠంతో మాట్లాడింది.